Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. చాలా దినాల తర్వాత డిజిటల్ బోర్డ్ పైన క్లాస్ చెప్తా ఉన్నామండి. ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. టుడేస్ కరెంట్ అఫైర్స్ July 16th, 2026 కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారత్ టెక్స్ 2026 సమ్మిట్. భారత్ టెక్స్ 2026 సదస్సు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వివిధ రంగాలను ప్రోత్సహించడానికి వివిధ రకాల సదస్సులను నిర్వహిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ సెక్టార్ని అభివృద్ధి చేయడం కోసం స్టీల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రకమైన సదస్సు, టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రకమైన సదస్సు, అలా వివిధ రకాల సదస్సుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సదస్సులలో, ఆ సమ్మిట్లలో డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ టెక్స్ 2026 భారత్ టెక్స్ 2026 అనే ఒక సమ్మిట్ని స్టార్ట్ చేసింది, లాంచ్ చేసింది. మరి ఇక్కడ పేర్లోనే ఉంది, టెక్స్ అంటే ఇది టెక్స్టైల్కు సంబంధించిన ఒక సదస్సు. ఇండియన్ టెక్స్టైల్ సెక్టార్ని డెవలప్ చేయడానికి లాంచ్ చేసిన ఒక సదస్సు, భారతీయ వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన ఒక ముఖ్యమైన సదస్సు అని చెప్పవచ్చు. మరి ఎప్పుడైనా ఇటువంటి సమ్మిట్స్ న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎప్పుడు జరుగుతూ ఉంది, ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్, ఈ భారత్ టెక్స్ 2026 సమ్మిట్ అనేది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్ట్ అయింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్ట్ అయింది. July 14th ప్రారంభమైంది. July 14th నుంచి July 17th వరకు జరుగుతుంది, అంటే రేపటితో ముగుస్తుంది. దీన్ని లాంచ్ చేసిన మినిస్టర్, టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించారు. వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించారు అని చెప్పవచ్చు. ఇది భారతదేశపు అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ అని చెప్పవచ్చు. ఇండియాస్ లార్జెస్ట్ గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, July 14th నుంచి July 17th వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపం. దీన్ని నిర్వహిస్తూ ఉన్న సంస్థ భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్. భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. అవసరమైన సపోర్టు టెక్స్టైల్ మినిస్ట్రీ అందిస్తూ ఉంది. ఇందులో 130కి పైగా కంట్రీస్ పాల్గొంటూ ఉన్నాయి. 130కి పైగా దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. 130కి పైగా దేశాలకు చెందిన 7,000 మందికి పైగా బయ్యర్స్ ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అంటే ఏంటి సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో తయారయ్యే టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్స్టైల్స్కి మార్కెటింగ్ ఫెసిలిటీసు, వాటిని మనము అమ్మాలి కదా, ఎక్స్పోర్ట్స్ చేయాలంటే మనకి ఫస్ట్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి, పాపులారిటీని తీసుకురావాలి. అందుకు ఈ సదస్సులో సుమారుగా 130 దేశాలకు పైగా సంబంధించిన బయ్యర్స్, కొనుక్కునే వాళ్ళు పాల్గొన్నారు. బట్ మనకు అది అవసరం లేదండి, జస్ట్ ఓవర్ 130 కంట్రీస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, అసలు టెక్స్టైల్ రంగాన్ని డెవలప్ చేయడానికి మనం అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీలో ఒక స్కీమ్ ఉంటుంది, PM మిత్రా పార్క్ స్కీమ్. PM మిత్రా పార్క్ స్కీమ్ ఇండియాలో టెక్స్టైల్ పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. 7 PM మిత్రా టెక్స్టైల్ పార్క్స్ని. ఏ స్కీమ్ కింద? PM మిత్రా స్కీమ్ కింద. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 5F అనే ఒక విజన్ని కూడా ప్రకటించారు. 5F అంటే ఫార్మ్ నుంచి, పంట నుంచి ఫైబర్ని తీయాలి, పత్తిని తీయాలి, ఆ పత్తిని ఫ్యాక్టరీకి పంపించాలి, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ ప్రోడక్ట్స్ని తయారు చేయాలి, ఫైనల్గా ఫ్యాషన్ ప్రోడక్ట్స్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాషన్, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ కంట్రీస్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, కరెంట్ అఫైర్స్ మనం చదువుతూ ఉన్నాము అంటే ఒకసారి పాతవన్నీ మీకు ఒక్కసారిగా గుర్తు రావాలి. లేదంటే మనం కరెంట్ అఫైర్స్ ఎంత వీడియోలు విన్నా కూడా అవంతా కూడా కొద్దిగా అంత సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మనము లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. PM మిత్రా పార్క్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 PM మిత్రా పార్కులని అభివృద్ధి చేస్తూ ఉంది. అందులో కొన్ని బ్రౌన్ ఫీల్డ్ PM మిత్రా పార్కులు ఉన్నాయి, కొన్ని గ్రీన్ ఫీల్డ్ PM మిత్రా పార్కులు ఉన్నాయి. అంటే కొన్నిటిని కొత్తగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, వాటిని గ్రీన్ ఫీల్డ్ పార్క్స్ అంటారు. ఆల్రెడీ ఉన్న వాటిని అభివృద్ధి చేయడం కూడా జరుగుతూ ఉంది, వాటిని బ్రౌన్ ఫీల్డ్ పార్క్స్ అంటారు. కొత్తగా డెవలప్ చేస్తే వాటిని గ్రీన్ ఫీల్డ్, ఉన్న వాటిని అభివృద్ధి చేస్తే వాటిని బ్రౌన్ ఫీల్డ్ అంటారని చెప్పేసి చాలా టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ 2025లో భారతదేశపు యొక్క మొట్టమొదటి PM మిత్రా పార్క్కి మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో శంకుస్థాపన చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆస్పిరెంట్స్కి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది టాపిక్, అందుకే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను కొత్తగా వినే వాళ్ళకు కూడా.
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పిఎం మిత్ర పార్క్ స్కీమ్ కింద భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్కి మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది ఒకటి. అయితే ఈ యొక్క పిఎం మిత్ర పార్క్ స్కీమ్ కింద భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి కార్యాచరణలోకి వచ్చిన పిఎం మిత్ర పార్క్ అంటే వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్, తెలంగాణ. ఏంటి అంటే ఆల్రెడీ మన వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్క్ అది బ్రౌన్ ఫీల్డ్ పార్క్ కదా, అది ఆల్రెడీ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది, అమల్లోకి వచ్చింది. సో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆపరేషనల్ అండ్ ఫుల్లీ ఫంక్షనల్ పిఎం మిత్ర పార్క్ అంటే వరంగల్, తెలంగాణ. లేదు మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్కి ఎక్కడ శంకుస్థాపన చేశారు అంటే దారు మధ్యప్రదేశ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా. సో ఇది అండి భారత్ టెక్స్ 2026 సమ్మిట్. ఇందులో ఏముండదండి, సమ్మిట్లో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు నిర్వహించారు, దీన్ని 3 పాయింట్లే. ఎవరు నిర్వహించారు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. కానీ కరెంట్ అఫైర్ వీడియో మనం చూస్తున్నాము అంటే ఎకానమీ పిఎం మిత్ర పార్క్ స్కీమ్ కూడా గుర్తు రావాలా. 7 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, కొన్నింటికి ఈ మధ్యన 7 అనేది మనకి ఎక్కువగా ఈజీగా గుర్తుంటాయి ఇట్లాంటివి. నెక్స్ట్ వన్ అగైన్ మరొక ముఖ్యమైన సదస్సు అండి, 31వ దివ్య కాల మేళా సదస్సు, 31వ దివ్య కాల మేళా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ప్రారంభించారు సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ గారు. 31st దివ్య కాల మేళా ఇనాగరేటెడ్ ఇన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఇట్ ఈస్ ఇనాగరేటెడ్ బై యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీరేంద్ర కుమార్ గారు. ఇది దివ్యాంగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సదస్సు అండి. ఇండియాలో దివ్యాంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, అంటే ఈ దివ్యాంగులలో కూడా ఎంటర్ప్రెన్యూర్స్, పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్కి మంచి మార్కెటింగ్ సదుపాయాలు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళని ఇంకా మరింత ఉన్నతంగా ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 31వ దివ్య కాల మేళా ఎడిషన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఎప్పుడు లాంచ్ చేశారంటే జూలై 14th లాంచ్ చేయడం జరిగింది. జూలై 22 వరకు ఈ ప్రోగ్రాము నడుస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, కోల్కతా, వెస్ట్ బెంగాల్. మరి ఇందాక చెప్పినట్టు ఆబ్జెక్టివ్ దివ్యాంగ ఎంటర్ప్రెన్యూర్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ ఫెసిలిటీసు అటువంటివి ప్రొవైడ్ చేయడము. మరి ఫస్ట్ టైం ఈ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్ 2022లో జరిగిందండి. ఫస్ట్ టైము డిసెంబర్ 2022లో న్యూఢిల్లీలోని కర్తవ్య పత్ వద్ద జరిగింది. ఇప్పుడు జరిగింది 31వ దివ్య కాల మేళా. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ లాంటిది అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, కోల్కతా, వెస్ట్ బెంగాల్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ గుర్తు రావాలి. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ కేబినెట్ కమిటీ డెసిషన్స్ అండి. యూనియన్ క్యాబినెట్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కొన్ని ముఖ్యమైన డెసిషన్స్ని తీసుకునింది. ఇండియాలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన డెసిషన్స్ మనం చూస్తూ ఉంటాం. ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేయాలి అంటే ఆ ప్రాజెక్ట్కి ఆమోదం తెలపాలి, ఇంత డబ్బులు కేటాయిస్తా ఉన్నట్టు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ కమిటీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునింది. అందులో మెయిన్వి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఒకటి వచ్చేసి సెమీ కండక్టర్ మిషన్ 2.0, సెమీ కండక్టర్ మిషన్ 2.0కి ఆమోదం తెలిపింది. మనం డిస్కస్ చేసుకున్నాం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 1.0 డిస్కస్ చేసుకున్నాం. ఇది సెమీ కండక్టర్ మిషన్ 2.0 అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0. బోర్డు కూడా బాగా పనిచేస్తూ ఉందండి, ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదు. సో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 రైట్. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, 2021లో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ లాంచ్ చేసింది 76,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో, 76,000 crore ఇన్వెస్ట్మెంట్తో అని చెప్పేసి. మరి ISM 2.0కి ఇటీవల యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్యానెల్ కూడా ఆమోదం తెలిపింది. దీనికి 1.25 లక్షల కోట్లు కేటాయించాలి అని చెప్పేసి యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్యానెల్ చెప్పింది. అయితే అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే కేబినెట్ కమిటీ ప్రకటించింది. ఇప్పుడు సెమీకండక్టర్ మిషన్ 2.0 లేదా ISM 2.0కి 1.27 lakh crore
కేటాయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, 1.27 లక్షల కోట్లు. మరి ఈ యొక్క స్కీమ్ ద్వారా సుమారుగా 4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల్ని సెమీకండక్టర్ రంగంలోకి ఆకర్షించాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యొక్క 2.0 స్కీమ్ ద్వారా అప్రాక్సిమేట్లీ 4 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని సెమీకండక్టర్ ఇండస్ట్రీలోకి అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. తద్వారా సుమారుగా 2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయాలి అన్నదే దీని లక్ష్యం. యాజ్ అ రిజల్ట్ నియర్లీ 2 lakh crore 2 లక్షల కోట్ల విలువైన 2 lakh crore వర్త్ ఉన్న సెమీకండక్టర్ చిప్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇది అండి ISM 2.0. మరి ISM 1.0 కింద మనం డిస్కస్ చేసుకున్నాం. ISM 1.0కి అయితే 76,000 కోట్లు. ఆల్రెడీ ISM 1.0 కింద 12 ప్రాజెక్టులకి ఆమోదం తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అండి. స్టేట్మెంట్లో ఇస్తారు ఎగ్జామినర్, ISM 1.0 కింద ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్లో 15 ప్రాజెక్టులు అంటాడు, మనం బోల్తా పడతాం. సో ISM 1.0 కింద 12 ప్రాజెక్ట్స్కి ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు. ISM 1.0 కింద 1.64 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఆకర్షించడం జరిగింది. ఈ 1.0 కింద ISM 1.0 కింద నియర్లీ 1.64 lakh crore వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. మరి ఇండియాలో సెమీకండక్టర్ రంగంలో అత్యధికంగా పెట్టుబడులు పెడతా ఉన్న సంస్థ ఏది? ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీలో లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్న కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ అండి. గుర్తుపెట్టుకోండి, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ. నేను ఆస్పిరెంట్స్కి మళ్ళీ ఒక్కటే చెప్తున్నానండి, మనం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి కూడా రిపిటేటివ్ ఇన్ నేచర్, ఇవన్నీ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. సెమీకండక్టర్స్ కావచ్చు, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, రకరకాల టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా వార్తల్లో వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజే ఉంది. హార్ముజీ జలసంధి అనేది మనం ఒకసారి నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. హార్ముజీ జలసంధి యొక్క బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటి, అటువంటివన్నీ కూడా మీరు వన్స్ నీట్గా నోట్స్ రాసుకున్నారు అంటే అవి రిపీట్ అయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. మనం ఎలాగో చెప్తాం, కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనం చెప్పేటప్పుడు, ఆల్రెడీ విన్న వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో అది నా యొక్క ఇంటెన్షన్ అండి. సో మళ్ళీ బ్యాక్ టు ద పాయింట్ వద్దాం. ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉన్న కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్. మరి టాటా ఎలక్ట్రానిక్స్ అంటే గుర్తు రావాలండి ఆస్పిరెంట్స్కి మళ్ళీ దోస్ హు ఆర్ డూయింగ్ నంబర్ ఆఫ్ రివిజన్స్, దిస్ పాయింట్ విల్ కమ్ ఇన్ టు దేర్ మైండ్స్. టాటా ఎలక్ట్రానిక్స్ అంటే గుర్తు రావాల్సినది భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని గుజరాత్లోని ధొలేరాలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని గుజరాత్లోని ధొలేరా సిటీలో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఏ కంపెనీ సహకారము? టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ మరియు తైవాన్కు చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సహాయంతో, తైవాన్కు చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పిఎస్ఎంసి కంపెనీ సహకారంతో టాటా ఎలక్ట్రానిక్స్ డెవలప్ చేస్తూ ఉంది ధొలేరాలో. సో ఇట్లా అన్నీ కూడా నీట్గా నోట్స్ రాసుకుంటే రేపు పొద్దున్న చాలా ఈజీ అవుతుందండి. సో అది ISM 1.0 అయిపోయింది, ISM 2.0 అయిపోయింది. మరి ఇప్పుడు ఇంకా మీరు చూస్తే ఇంకా క్యాబినెట్ ఏం నిర్ణయాలు తీసుకునింది అంటే, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, మొబైల్ ఫోన్లను స్వదేశీయంగా తయారు చేసే ఒక పథకానికి ఆమోదం తెలపడం జరిగింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, దీనికోసం 62,500 crore కేటాయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 62,500 కోట్లు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలి, ఇండియాలోనే ఇండియన్ బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ని తయారు చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, 62,500 కోట్లు ఈ పథకానికి. మరి వాటి గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ 62,500 కోట్లు, ఇండియన్ బ్రాండ్స్ని ప్రమోట్ చేయొచ్చు, తద్వారా స్వదేశీ ఉత్పత్తి పెరుగుతుంది. మరి ఈ పథకం ద్వారా సుమారుగా 39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ని ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. ఈ స్కీమ్ ద్వారా నియర్లీ 39 lakh వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ని ఇండిజీనస్గా డొమెస్టిక్గా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తారు. తద్వారా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అలానే 60,000 మందికి డైరెక్ట్ జాబ్స్ కూడా, ఉపాధి కూడా కల్పించబడుతుంది. రైట్. మరి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారండి. ఎప్పుడైనా ఇటువంటి పథకాలు లాంచ్ చేసినప్పుడు ఆ కంపెనీలకి ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటారు, ట్యాక్స్ కట్స్ అటువంటివి. బట్ మనకి అంత అవసరం ఉండకపోవచ్చు. ఆ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి సంబంధించే అమ్మకాలపైన 2.25% నుంచి 5% వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తారు.
అలానే ఇండియన్ బ్రాండ్స్ పైన బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇండియన్ మొబైల్ బ్రాండ్స్కి అయితే అదనంగా 3% ఆర్థిక ప్రోత్సాహకము. బట్ నో నీడ్ అండి, ఇది రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు కదా, సబ్సిడీలు అటువంటివన్నీ. బట్ మెయిన్గా ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రైట్. మరి ఇంకా ఏం నిర్ణయాలు తీసుకునింది యూనియన్ క్యాబినెట్ అంటే, యూరియాకు సంబంధించి ఒక పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. న్యూ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026. న్యూ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా. మనం చూస్తూ ఉంటాం, యూరియాని వివిధ రంగాల్లో యూజ్ చేస్తారు, అగ్రికల్చర్ ఇవంతా కూడా. మరి యూరియా పైన మనం యూరియాని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉన్నాం, ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. మరి యూరియాని సొంతంగా ఉత్పత్తి చేయాలి అంటే గ్యాస్ ఆధారిత ప్లాంట్లు ఉండాలి, యూరియా ప్లాంట్లు. వాటిని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. న్యూ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026లో భాగంగా 8 నుంచి 9 కొత్త గ్యాస్ ఆధారిత ప్లాంట్లని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి వీటి సామర్థ్యం వచ్చేసి సుమారుగా 10 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ. వీటి యొక్క ఉత్పత్తి సామర్థ్యము 10 మిలియన్ టన్నులు. సో ఇది అండి. ఇక అలానే మరొక నిర్ణయం వచ్చేసి హైవే ప్రాజెక్ట్స్ అండి. ఇక ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రాష్ట్రాల్లో హైవే ప్రాజెక్టులు, ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులకి ఆమోదం తెలుపుతూనే ఉంటారు. మనకు అంత అవసరం లేదు. మన రాష్ట్రాల్లో ఏవైనా రోడ్డు ప్రాజెక్టులు అయితే మనకు ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీల్లో హైవేలు వేయడానికి, హైవేలని అభివృద్ధి చేయడానికి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు. మనకు అంత అవసరం ఉండదు. బట్ జస్ట్ ఒక్క పాయింట్ రాసుకోండి. ఒకవేళ మన ఆంధ్ర కానీ మన తెలంగాణలో కానీ ఏదైనా ఒక హైవే వేస్తూ ఉన్నారు, ఒక ఎక్స్ప్రెస్ వే కొత్తగా శాంక్షన్ అయ్యింది అన్నప్పుడు మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తూ ఉన్నారు, దానికి ఎంత కాస్ట్ అటువంటిది తెలుసుకోవాలా. సో ఎలా చదవాలి అన్నది చాలా మనకి తెలుసుకోవడం ముఖ్యమండి. సో వారణాసి హైవే ప్రాజెక్ట్స్ అండి. 2 హైవే ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్ 25,400 కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నారు. వీటిని అమలు చేసేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. వీటిని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో భాగంగా అభివృద్ధి చేస్తారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఇక్కడ మళ్ళీ ఎకానమీలో ఇంపార్టెంట్. ఈ టర్మ్ ఎకానమీలో చదువుతారు కదండి, పెట్టుబడి మోడల్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, ఈపీసీ కాంట్రాక్టు, బిల్డ్, ఆపరేటివ్, ట్రాన్స్ఫర్, ఇట్లాంటి మోడల్స్ చదువుతారు కదా. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే జనరల్గా హైవే ప్రాజెక్ట్స్ని, రోడ్డు ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగించే ఒక కైండ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని చెప్పవచ్చు. ఒక రకమైన ప్రభుత్వ ప్రైవేటు రంగ పెట్టుబడి విధానం అని చెప్పవచ్చు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. సో ఇది యూరియా పాలసీ అండి. మనం చెప్పాం కదా, సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయొచ్చు ఈ ప్లాంట్లను ఉపయోగించి. నెక్స్ట్ వన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అండి, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏఐ విశ్వవిద్యాలయం. భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏఐ విశ్వవిద్యాలయం. ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ డ్రివెన్ ఏఐ యూనివర్సిటీ కర్ణాటక ఏర్పాటు చేయబోతోందండి. ఏఐ రంగంలో కర్ణాటక దూసుకుపోవాలి అని చెప్పేసి తొలిసారిగా ఇండియాలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఒక ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. కర్ణాటక సీఎం అనౌన్సెస్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ డ్రివెన్ ఏఐ యూనివర్సిటీ. మరి ఏఐకి సంబంధించి కొన్ని లెక్కలేనని టాపిక్లు తెలుసుకున్నామండి. రైట్. ఏఐకి సంబంధించి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరిగింది, డిస్కస్ చేసుకున్నాం. రైట్. మరి ఇప్పుడు ఏఐలో ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి, ఏఐ రంగంలో కర్ణాటకని టాప్గా తీసుకోవాలి అని చెప్పేసి కర్ణాటక ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉందండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎక్కడ ప్రకటించారు అంటే బెంగళూరులో గూగుల్ కనెక్ట్ ఇండియా సదస్సులో మాట్లాడుతూ కర్ణాటక చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు అనౌన్స్ చేశారు. ఇక కర్ణాటక చూసుకుంటే ఇండియాలోని సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో 40% కర్ణాటక నుంచే వస్తూ ఉన్నాయి. అంటే విధంగా చెప్పాలంటే కర్ణాటక నుంచే అత్యధికంగా సాఫ్ట్వేర్ ఎగుమతులు వస్తున్నాయని చెప్పవచ్చు. కర్ణాటక కంట్రిబ్యూట్స్ నియర్లీ 40% ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి నదీ గతిజ శక్తి ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న నార్వే సంస్థ. భారతదేశపు మొట్టమొదటి నదీ గతిజ శక్తి ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న నార్వే సంస్థ. ఇండియాస్ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ డెమాన్స్ట్రేషన్ ప్లాంట్ని నార్వే కంట్రీ ఏర్పాటు చేయబోతా ఉంది. మరి ఎక్కడ ఏర్పాటు చేయబోతోందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబోతా ఉంది. మరి ఇక్కడ వాట్ ఈస్ మీన్డ్ బై కైనెటిక్ ఎనర్జీ డెమాన్స్ట్రేషన్ ప్లాంట్, వాట్ ఈస్ మీన్ బై రివర్ కైనెటిక్ ఎనర్జీ? మనకి జనరల్గా
రివర్స్ అరుణాచల్ ప్రదేశ్లో రివర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క రివర్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే, హైడ్రో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే జనరల్గా అయితే లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం. పెద్ద పెద్ద డ్యాములని అటువంటి వాటిని నిర్మించాలి. దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అలా కాకోకుండా ఈ యొక్క రివర్ కరెంట్స్ ఉంటాయి కదా, నదిలో ప్రవహించే నీటి ప్రవాహాలు ఉంటాయి కదా, ఆ రివర్ కరెంట్స్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించుకోకుండానే, పెద్ద పెద్ద డ్యాములు అటువంటి వాటిని ఉపయోగించుకోకుండానే టెక్నాలజీని ఉపయోగించి మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. సో మరి ఏంటి రివర్ కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి రివర్ కరెంట్స్ ఉంటాయి కదా, ఆ నదీ ప్రవాహాలు, ఆ రివర్ కరెంట్స్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయవచ్చు మేజర్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండానే, పెద్ద పెద్ద డ్యాములు కట్టాల్సిన అవసరం లేకుండానే. మరి అటువంటి ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉంది నార్వే కంట్రీ, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. మరి అగ్రిమెంట్ ఎవరి మధ్య కుదిరింది అంటే నార్వేకు చెందిన టైడల్ సెయిల్ ఏఎస్ అనే కంపెనీ, అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్, ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ యొక్క ఒప్పందము ఇండియా నార్వే గ్రీన్ పార్ట్నర్షిప్లో భాగంగా కుదిరింది. ఈ ఒప్పందము ఇండియా నార్వే హరిత భాగస్వామ్యంలో భాగంగా కుదిరింది. మరి టెక్నాలజీని ఉపయోగించి సుమారుగా 500 మెగావాట్ ఎలక్ట్రిసిటీని, 500 మెగావాట్ల విద్యుత్తును డైరెక్ట్గా రివర్ కరెంట్స్ నుంచి ఉత్పత్తి చేయడం జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా అండి, మీరు ఇక్కడ చూస్తే మన కరెంట్ అఫైర్స్లో ఈ హెడ్లైన్లోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఈ రివర్ కైనెటిక్ ఎనర్జీ అంటే తెలుసుకోవాలి. మరి అరుణాచల్ ప్రదేశ్ అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పోవాలి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకునింది, 2025 నుంచి 2035 వరకు డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించింది. డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్ అంటే ఏంటి, ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో నీటి వనరులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము ఆ నీటి వనరులను ఉపయోగించుకొని హైడ్రో ఎనర్జీని ఉత్పత్తి చేద్దాము అని చెప్పేసి ఈ 10 ఏళ్ల కాలాన్ని హైడ్రో పవర్కి కేటాయించింది. అంటే మేమంత ప్రయారిటీ ఇస్తాము ఈ 10 ఏళ్ళు హైడ్రో ఎనర్జీకి అని చెప్పేసి. సో ఇట్లా మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. అరుణాచల్ ప్రదేశ్ డిక్లేర్డ్ 2025 to 2035 యాజ్ ద డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్. నెక్స్ట్ వన్ జిఐ ట్యాగ్లు అండి. అయ్యేది కాదు పోయేది కాదు, ఈ వార్తల్లో ఉంటానే ఉంటాయి జిఐ ట్యాగ్లు. భౌగోళిక గుర్తింపు మనం తెలుసుకోవాల్సింది ఏ ప్రోడక్ట్కి వచ్చింది, అది ఏ స్టేట్. బికాస్ లెక్కలేనన్ని సార్లు చెప్పుకున్నాం జిఐ ట్యాగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. గుజరాత్కు చెందిన ఉంజా జీలకర్ర మరియు ఉంజా సోంపులకు భౌగోళిక సూచిక గుర్తింపు. గుజరాత్లోని ఉంజా అనే ప్లేస్లో పండించే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలకి జిఐ ట్యాగ్ వచ్చిందండి. అవి ఏంటివి అంటే ఉంజా ప్రాంతానికి చెందిన కమిన్ అంటారు. కమిన్ అంటే జీలకర్ర, ఫెన్నెల్ అంటే సోంపు. బిర్యానీ తిన్న తర్వాత సోంపు ఉంటుంది కదండి, ఆ సోంపు. జీలకర్ర, సోంపు. సో గుర్తుపెట్టుకోండి, ఉంజా ప్రాంతానికి చెందిన కమిన్ అంటే జీలకర్ర, ఫెన్నెల్ అంటే సోంపు, గుజరాత్. సో ఎనఫ్ అండి. ఇక జిఐకి సంబంధించి జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 గురించి తెలుసుకుందాం. జిఐ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ చెన్నై తమిళనాడు. ఇక జిఐ అనేది వ్యాలిడిటీ 10 years. జిఐ వ్యాలిడిటీ 10 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి దీన్ని రెన్యువల్ చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్లో 4 ఆయుష్ కళాశాలల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయుష్ రంగాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి 4 ఆయుష్ కళాశాలని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ప్రకటించారు. మరి ఇక్కడ ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, ఉనని, సిద్ధ, హోమియోపతి, ట్రెడిషనల్ మెడిసిన్, సహజ వైద్యం అంటారు కదా, మూలికలు, ఔషధాలు అవన్నీ కూడా. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 280 crore 4 న్యూ ఆయుర్వేద కాలేజెస్ని కన్స్ట్రక్ట్ చేయబోతా ఉంది. ఒక్కొక్క కాలేజీకి 70 crore కేటాయించబోతా ఉంది. ఒక్కొక్క కాలేజీకి 70 కోట్లు కేటాయించబోతా ఉంది. మరి ఆ 4 ఆయుష్ కళాశాలలు ఎక్కడ అంటే, ఒకటి ధర్మవరం పుట్టపర్తి జిల్లా ఇప్పుడు అనుకుంటాను, పుట్టపర్తి జిల్లా ఇప్పుడు, పిఠాపురం, మరొకటి కడప జిల్లాలోని ప్రొద్దుటూరు,
ప్రొద్దుటూరులో ఉనని మెడికల్ కాలేజ్ని నిర్మించబోతా ఉన్నారు, బిల్డ్ చేయబోతా ఉన్నారు. ఇక విశాఖపట్నంలో న్యాచురోపతి మెడికల్ కాలేజ్, విశాఖపట్నంలో న్యాచురోపతి మెడికల్ కాలేజ్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, 4 ఆయుష్ కళాశాలల్ని 280 crore నిర్మించబోతా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుమారుగా 414 కోట్ల ప్రాజెక్టులను కూడా, ఆయుష్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేస్తూ ఉంది. సుమారుగా 414 crore వర్త్ ఆఫ్ ఆయుష్ డెవలప్మెంటల్ వర్క్స్ని కూడా చేపడతా ఉంది. ఇక అలానే ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ను కూడా నిర్మిస్తూ ఉంది ఏపీ గవర్నమెంట్. ఎక్కడ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్? ఆయుష్ హాస్పిటల్స్ వచ్చేసి తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరం. ఈ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ని సుమారుగా 90 కోట్లతో నిర్మిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఇక్కడ మరి కొద్దిగా మీకు ఆస్పిరెంట్స్కి ఇది ఏపీ, ఇక తెలంగాణ వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అన్ని సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయ్యే టాపిక్ ఉండాలంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి? June 21. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి ఈ సంవత్సరం జరిగిన యోగా దినోత్సవం ఎన్నవ ఎడిషన్? 12th ఎడిషన్. 12th ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు జరిగింది? June 21, 2026. మరి ఇండియాలో అధికారికంగా ఈ సెలబ్రేషన్స్ ఏ సిటీలో జరిగాయి? ఇండియాలో అఫీషియల్గా ఈ యొక్క యోగా డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయంటే కోల్కతాలోని రెడ్ రోడ్, వెస్ట్ బెంగాల్, కోల్కతాలోని రెడ్ రోడ్ ప్రాంతంలో, రెడ్ రోడ్డు, ఇక్కడ పిఎం మోడీ గారు కూడా పాల్గొన్నారు. ఇక నేషనల్ ఆయుర్వేద డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి? నేషనల్ ఆయుర్వేద డేని ఎవ్రీ ఇయర్ September 23. అది లాస్ట్ ఇయర్ నుంచే September 23న, ప్రతి సంవత్సరం ఇక September 23న జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచే నిర్ణయం తీసుకున్నారు. అంటే 2025 నుంచి ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అండి. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ కల్చర్కి సంబంధించి. చాందాలో అరుదైన పార్శ్వనాథ జైన శిల్పాలు. తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్ చాందా గ్రామంలో 1000 ఏళ్ల కిందటి అరుదైన పార్శ్వనాథ జైన శిల్పాలని గుర్తించారు. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా కూడా అవి ఏ కాలానికి చెందినవి, వాటి ప్రాముఖ్యత ఏంటి? రేర్ 9th century జైన్ పార్శ్వనాథ స్కల్ప్చర్ ఫౌండ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్ చాందా గ్రామంలో 9th century ADకి చెందిన రేర్ పార్శ్వనాథ స్కల్ప్చర్ని కనుగొన్నట్టు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజీ హరగోపాల్ గారు తెలిపారు. ఇక్కడ ఆస్పిరెంట్స్కి తెలుసుకోవాల్సింది, తెలంగాణ అంటేనే జైనిజానికి ప్రసిద్ధి. ఒకప్పుడు తెలంగాణ ఫేమస్ ఫర్ జైనిజం, వేరేజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ బుద్ధిజం. తెలంగాణ జైనిజానికి ప్రసిద్ధి అయితే ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మతానికి ప్రసిద్ధి. మరి ఇక్కడ జైన మతం అంటేనే మనకు గుర్తు రావాల్సినది 600 BC నుంచి 300 BC. 600 BC నుంచి మీరు ఏన్షియంట్ హిస్టరీలో చదువుతారండి, మగధ పీరియడ్, షోడశ మహాజనపదాలు అని చదువుతారు కదా, షోడశ మహాజనపదాలు. మరి ఆ 16 మహాజనపదాలలో మహాజనపదాలు చదువుతారు, అంగ, వత్స, వైశాలి, ఇవన్నీ కూడా ఆ మహాజనపద కింగ్డమ్స్ గురించి చదువుతారు. ఆ టైంలో మనకి బౌద్ధ మతము, జైన మతం వస్తాయి. మరి జైన మతంలో గురువులు ఉంటారు కదా, అంటే జైన మత సిద్ధాంతాలని ప్రాచుర్యం కల్పించే వాళ్ళని తీర్థంకరాలు అంటారు. తీర్థంకరాలు ఎంతమంది ఉంటారండి జైన తీర్థంకరాలు? 24 జైన తీర్థంకరాలు. మరి వర్ధమాన మహావీరుడు, జైన మతానికి మెయిన్ ఫేమస్ పర్సనాలిటీ వర్ధమాన మహావీర, అతను చివరి తీర్థంకరుడు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. మరి మొట్టమొదటి జైన తీర్థంకరుడు ఎవరండి? ఇవి హిస్టరీలో వెళ్ళిపోతాయి మీకు, ఏన్షియంట్ హిస్టరీలో. మొట్టమొదటి జైన తీర్థంకరుడు రిషభనాథుడు. ఇతన్నే ఆదినాథుడు అని కూడా పిలుస్తారు, ఆదినాథుడు. మరి ఇక్కడ పార్శ్వనాథ స్కల్ప్చర్ కనుగొన్నారు కదా, ఇతను 23వ జైన తీర్థంకరుడు. 23rd జైన తీర్థంకర పార్శ్వనాథుడు. అట్లా మనం లింకప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఏముండదు ఇక్కడ చదివితే, సాహిత్యము కొన్ని టర్మ్స్ ఉంటాయి అంతే, మనకి ఆ టర్మ్స్ని పట్టుకుంటే సరిపోతుంది, రైట్? ఇప్పుడు కూడా ఇలాంటివి ఎక్కడ దొరికాయి మనం ఇమ్మీడియట్గా హిస్టరీకి లింకప్ చేసుకోవాలి. మరి ఇక్కడ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఆస్పిరెంట్స్కి రేపొద్దున చెప్పలేము, ఇలా కూడా అడగవచ్చు.
తీర్థంకర్లు ఇచ్చేసి వాళ్ళ యొక్క సింబల్ ఏంటి, వాళ్ళ వాహనం వాళ్ళకు చిహ్నం ఉంటుంది కదా, అట్లా కూడా అడగవచ్చు. సో మనం రిస్క్ తీసుకోరాదు. రేపు పొద్దున అడిగినాడు అనుకోండి మనకి హెల్ప్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. రిషభనాథునికి అతని చిహ్నం వచ్చేసి బుల్, ఎద్దు అతని సింబల్. అదే పార్శ్వనాథునికి స్నేక్, పాము అతని సింబల్ చిహ్నము. ఇక మహావీరునికి సింబల్ వచ్చేసి లయన్. చెప్పలేమండి, రేపు పొద్దున ఇదే అడిగినాడు అనుకోండి హెల్ప్ అవుతుంది. మన కరెంట్ అఫైర్స్ నుంచి ఒక బిట్ వస్తుంది సబ్జెక్ట్లో కూడా, రైట్? సో ఇది అండి. సో విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఫస్ట్ టైం పార్శ్వనాథునికి సంబంధించిన శిల్పాలు కనుగొన్నారు. అది కూడా హెడ్లెస్ శాండ్ స్టోన్ స్కల్ప్చర్, తల లేని ఒక విగ్రహాన్ని కనుగొన్నారు. హెడ్లెస్ శాండ్ స్టోన్ స్కల్ప్చర్. నెక్స్ట్ వన్, అమల్లోకి భారత్ యూకే వాణిజ్య ఒప్పందం. ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అమల్లోకి వచ్చిందండి. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పటి నుంచి? జూలై 15th, నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. భారత్ యూకే యునైటెడ్ కింగ్డమ్ కంట్రీల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు అమల్లోకి వచ్చింది. మరి దాని పేరేంటి? ఇండియాకి యూకేకి మధ్య లాస్ట్ ఇయర్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది, మనం డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్గా. దాని పేరు వచ్చేసి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, సెటా. ఇండియాకి యూకేకి మధ్య కుదిరిన ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నేమ్ పేరేంటి? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, అంటే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం, సెటా అని గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో. మరి ఇది యాక్చువల్లీ ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము తీసుకురావాలి అని చెప్పేసి చర్చలు 2021లోనే మొదలయ్యాయి. ఈ చర్చలు, డిస్కషన్స్ అనేవి 2021లోనే స్టార్ట్ అయ్యాయి. అయితే లాస్ట్ ఇయర్ May 6th, 2025 సెటా పైన సంతకం చేశారు. అంటే ఇక సెటాని మేము తీసుకొని వస్తాం అన్నట్టు ప్రకటించారు May 6th, 2025. అయితే అధికారికంగా మాత్రము 24th July 2025, అధికారికంగా జూలై 24, 2025 లండన్లో పీయూష్ గోయల్ గారు మరియు యూకే కంట్రీకి చెందిన కామర్స్ మినిస్టర్ మధ్య ఆ ఒప్పందం కుదిరింది. సో ఎందుకు ఈ పాయింట్ అంటే చెప్పలేము, అట్లా కూడా అడగొచ్చు. చర్చలు 2021లో ప్రారంభమయ్యాయి. సెటా అనేది 6th May మంత్ గుర్తుపెట్టుకుంటే చాలు, May 2025లో కుదిరింది. అధికారికంగా ఎప్పుడు సంతకం చేశారు? అఫీషియల్లీ సైన్డ్ ఆన్ 24th July 2025. మరి టార్గెట్స్ ఏం పెట్టుకున్నారు? ఈ సెటా ద్వారా, ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా కొన్ని లక్ష్యాలు విధించుకున్నారు. 2030 కల్లా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ తీసుకొని పోవాలి, సుమారుగా డబుల్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారండి. ప్రజెంట్ అయితే ఒక $60 బిలియన్ ఉంది ఇరు దేశాల మధ్య వాణిజ్యం. ఇక మరి దీనివల్ల మనకి లాభాలు ఏంటి అంటే, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, భారతీయ ఎగుమతులు ఏవైతే ఉంటాయో 99% భారతీయ ఎగుమతులపైన సుంకాలని విధించదు యూకే కంట్రీ. ఇండియా ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్స్లలో 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన డ్యూటీస్ అనేవి వెయ్యదు యూకే. డ్యూటీస్ అంటే సుంకాలు, పన్నులు అటువంటివి. ఎప్పుడైనా ఎకానమీలో అండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఎకానమీలో ఎప్పుడూ కూడా కొన్ని ఇంగ్లీష్ టర్మ్స్ నేర్చుకోండి. వేరేవి ఏవైనా కూడా ఇంగ్లీష్ పదాలు నేర్చుకోకపోయినా ఏం కాదు, కానీ ఎకానమీలో ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయి. డ్యూటీ అంటే రేపొద్దున విధులు అంటాడు, మళ్ళీ చెప్తున్నా, విధులు అంటాడు. ఆ ట్రాన్స్లేషన్ ఇచ్చినప్పుడు యూకే ఎలిమినేటెడ్ డ్యూటీస్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు తెలుగులో ఏమిస్తాడు? భారతీయ వస్తువులపైన విధులు తొలగించింది అంటాడు యూకే. అట్లా గతంలో ఏపీ Group 1లో అట్లా అడిగినవి ఉన్నాయి. కరెంట్ డెఫిసిట్ అంటే విద్యుత్ లోటు అన్నాడు. ట్రాన్స్లేషన్ ఇట్లుంటాయి, అట్లా చెప్తారు. ఏముంది, ChatGPT లాంటి వాటిని వినియోగిస్తే అలా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కరెంట్ డెఫిసిట్ అంటే విద్యుత్ లోటు అని చెప్పి గతంలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఎకానమీలో కొన్ని టర్మ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇప్పుడు ఈవెన్ సెటా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనే గుర్తుపెట్టుకోండి. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం. వినడానికి చెప్పడానికి అంత బాగోదు అది. సో డ్యూటీస్ అంటే పన్నులు, సుంకాలు ఎకానమీ కాంటెక్స్ట్లో. ఇక ఇండియా ఏం చేయబోతోందంటే యూకే కంట్రీకి చెందిన 90% ఎగుమతులపైన సుంకాలని తగ్గిస్తుంది. 90% ఆఫ్ యూకే ఎక్స్పోర్ట్స్ పైన టారిఫ్స్ని లో చేస్తుంది ఇండియా. సో ఇది అండి మనకి ఇండియాకి యూకేకి మధ్య ట్రేడ్ ప్యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, సెటా. మరి
ఇటీవలే ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్కి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళారు. ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య కూడా గతంలోనే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. అలానే ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఇండియాకి ఒమన్కి మధ్య కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. ఎవరైతే రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈజీ అవుతాయి. ఇదేముండదండి, జస్ట్ ఉన్న ఏదో పేపర్ క్లిప్పింగ్, నో నీడ్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్, 60 ఏళ్ల తర్వాత గిర్ అడవికి తిరిగి వచ్చిన ఇండియన్ గ్రే హార్న్బిల్. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అండి. 60 ఏళ్ల తర్వాత గిర్ ఫారెస్ట్కి ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి వచ్చిందండి. గుజరాత్లోని గిర్ ఫారెస్ట్లోకి 60 years తర్వాత ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి అనేది వచ్చింది. అప్పుడెప్పుడు 60 ఏళ్ల కిందట గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ అనే పక్షి కనుమరుగైపోయింది. అయితే గత 4 ఏళ్ల నుంచి ఈ అడవికి వస్తూ ఉంది ఈ పక్షి. సో అందుకు వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాలి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. ఇండియన్ గ్రే హార్న్బిల్ రిటర్న్స్ టు గిర్ ఆఫ్టర్ 60+ years. మరి మనం తెలుసుకోవాల్సింది జస్ట్ ఇక్కడ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పాయింట్ ఆఫ్ లో ఇండియన్ గ్రే హార్న్బిల్ దీని సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ఒసిసెరోస్ బైరోస్ట్రిస్. ఒసిసెరోస్ బైరోస్ట్రిస్ అనేది దీని సైంటిఫిక్ నేము. దీన్ని లోకల్ పేరు వచ్చేసి చిలోట్రో అనే పేరుతో పిలుస్తారు. చిలోట్రో అనే లోకల్ నేమ్ దీనికి, అక్కడ ప్రాంతీయ పేరు. దీని ఐయూసిఎన్ స్టేటస్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్. లీస్ట్ కన్సర్న్ అంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు, వీటి సంఖ్య పుష్కలంగా ఉంది, విపరీతంగా ఉంది, ఇవేం అంతరించిపోయే ప్రమాదంలో లేవు. ఐయూసిఎన్ స్టేటస్ లీస్ట్ కన్సర్న్ ఇండియన్ గ్రే హార్న్బిల్, రైట్. మరి ఇక్కడ మనము బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ గిర్ ఫారెస్ట్ అంటే ఎక్కడండి? గుజరాత్ కదా. మరి గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. ప్రపంచంలో ఆసియా సింహాలు కనబడే ఏకైక ప్రాంతం గుజరాత్ గిర్ ఫారెస్ట్. ఆసియాటిక్ లయన్స్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్ అట్ ఓన్లీ వన్ ప్లేస్, దట్ ఈస్ అట్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. మరైతే ఈ యొక్క ఆసియా సింహాలని ఇప్పుడు ఆసియా సింహాలకి 2వ నివాసాన్ని కూడా గుర్తించింది, అభివృద్ధి చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఏంటిది అది? బర్దా వైల్డ్ లైఫ్ శాంచురీ. బర్దా వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది ఎక్కడుంది? గుజరాత్. ఈ బర్దా వైల్డ్ లైఫ్ శాంచురీ గుజరాత్ ఈజ్ నౌ బికమింగ్ సెకండ్ హ్యాబిటాట్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈజీ అవుతుందండి. హ్యాబిటాట్ అంటే ఆవాసం, అవి నివసించే ప్రదేశాలు, ఇండ్లు. హ్యాబిటాట్ అంటే నివసించే ప్రదేశం, హ్యాబిటాట్. సో ఆసియాటిక్ లయన్స్కి ఫస్ట్ హ్యాబిటాట్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్, సెకండ్ హ్యాబిటాట్ బర్దా వైల్డ్ లైఫ్ సెంచరీ గుజరాత్. ఇట్లా గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ ఇంకో పాయింట్ డిస్కస్ చేసుకుందాము, బాగుంటుంది. హార్న్బిల్స్ అనేవి రకరకాలు ఉంటాయి కదండి. గ్రేట్ హార్న్బిల్ ఉంది. ఎవ్రీ ఇయర్ నాగాలాండ్ స్టేట్ హార్న్బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం నాగాలాండ్ రాష్ట్రము హార్న్బిల్ పండుగ నిర్వహిస్తుంది. అట్లని చెప్పి నాగాలాండ్కి హార్న్బిల్ అనేది రాష్ట్రపక్షి కాదు. హార్న్బిల్ అనే ఒక బర్డ్ ఉంటుంది. ఆ హార్న్బిల్ బర్డ్ కేరళకి, అరుణాచల్ ప్రదేశ్కి రాష్ట్రపక్షి. హార్న్బిల్ బర్డ్ ఈజ్ ఏ స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇట్లా ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడు ఈజీ గుర్తుంటాయండి. నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న పుస్తకాలండి. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు న్యూఢిల్లీలో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ది వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయి స్పీక్స్ అనే ఒక పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి భవన్లో రిలీజ్ చేశారు. ది వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయి స్పీక్స్ అనే పుస్తకం. మరి పేరులో గవాయి ఉంది, జస్టిస్ గవాయి. 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి జస్టిస్ భూషణ రామకృష్ణ గవాయి, జస్టిస్ బిఆర్ గవాయి ఫ్రమ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు. మరి ఆయనకు సంబంధించిన స్పీచ్లు, ఆయనకు సంబంధించిన లెక్చర్స్ అన్నీ కూడా ఈ బుక్లో పొందుపరిచారండి. మరి ఇక్కడ ది ఎడిటర్ ఎవరు? ఈ పుస్తకానికి ఎడిటర్ వచ్చేసి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శివకుమార్ ఎడిటరు. దీన్ని పబ్లిష్ చేసింది థామ్సన్ ర్యూటర్స్ అనే ఒక పబ్లికేషన్ సంస్థ. దీన్ని కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సంస్థ సహకారంతో పబ్లిష్ చేశారు థామ్సన్ ర్యూటర్స్ సంస్థ. మరి ఇక్కడ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు గుర్తుపెట్టుకోండి, 52nd CJI ఆఫ్ ఇండియా. ఈయన మే 2025 నుంచి నవంబర్ 2025 వరకు 52వ CJIగా పనిచేశారు. మరి ప్రాముఖ్యత గుర్తు రావాలి, ఆయన సిగ్నిఫికెన్స్ ఏంటి? దళిత్ కమ్యూనిటీ నుంచి CJIగా పనిచేసిన 2వ వ్యక్తి బిఆర్ గవాయ్ గారు. సెకండ్ పర్సన్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ టు వర్క్ యాజ్ ఎ CJI. మరి దళిత్ కమ్యూనిటీ, దళిత సమాజం నుంచి CJIగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే KG బాలకృష్ణన్ గారు. జస్టిస్ KG బాలకృష్ణన్ వాజ్ ద ఫస్ట్
పర్సన్ టు వర్క్ యాజ్ ఎ సిజిఐ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ. మరి బుద్ధిస్ట్ కమ్యూనిటీ నుంచి, బౌద్ధ మతం నుంచి సిజిఐగా పనిచేసిన మొదటి వ్యక్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ టు వర్క్ యాజ్ ఏ సిజిఐ ఎవరు? బిఆర్ గవాయ్ గారు. ఎట్లా అండి? నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 మస్కట్ విడుదల. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 మస్కట్ని ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు లాంచ్ చేశారండి. ఆ మస్కట్ పేరు మయూర్. ఈ సంవత్సరం న్యూఢిల్లీలో కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరగబోతా ఉంది. ఆ మస్కట్ని రిలీజ్ చేశారు. మస్కట్ వచ్చేసి మయూరం అంటే ఏంటండి? నెమలి. సాహిత్యం పైన కూడా కొద్దిగా పట్టు పెట్టుకోండి. కవితలు, పాటలు రాయొచ్చు సాహిత్యం పైన పట్టు ఉంటే. సో నెమలి, పీకాక్ నేషనల్ బర్డ్, రైట్? మస్కట్. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ సంవత్సరం జరగబోయేది ఎన్నో ఎడిషన్ అంటే 22nd కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 22వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరగబోతోంది. న్యూఢిల్లీలోని త్యాగరాజ స్టేడియము జూలై 27న ప్రారంభం కాబోతోంది. జూలై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు. దీన్ని ఎవరు నిర్వహించబోతున్నారంటే ఢిల్లీ గవర్నమెంట్ మరియు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించబోతోంది. సుమారుగా 35కు పైగా కామన్వెల్త్ దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. అంటే కామన్వెల్త్ నేషన్స్ మాత్రమే. కామన్వెల్త్ కూటమి ఉంటుంది కదా, ఆ కామన్వెల్త్ దేశాలు ఉదాహరణకి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి కంట్రీలు పాల్గొంటూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2026. వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2026 ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2026 అండి. ఎవ్రీ ఇయర్ జూలై 15th, ప్రతి సంవత్సరం జూలై 15న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ యూత్ స్కిల్స్ డేని నిర్వహిస్తుంది, సెలబ్రేట్ చేస్తుంది. యూత్కి స్కిల్స్ ఎంత అవసరమో దాని యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ఈ డేని నిర్వహిస్తుంది. సో గుర్తుపెట్టుకుని జూలై 15th అంటే నిన్ననే. మరి థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి స్కిల్స్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్. స్కిల్స్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్ అండి థీము. మరి యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ టైం ఈ డేని 2014లో సెలబ్రేట్ చేసింది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపికే. ప్రపంచంలో మొట్టమొదటి అణుశక్తితో నడిచే వాణిజ్య ఉపగ్రహం ఇటీవల ఏ కంట్రీ లాంచ్ చేసింది? ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు? వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ పవర్డ్ శాటిలైట్, దాని పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దాట్? ట్రై చేయండి. ఇక ఆస్పిరెంట్స్ కొంతమందికి ఒక డౌట్ వస్తూ ఉందండి. మనం నిన్న ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. నాబార్డ్ గ్రామోద్యం అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది రూరల్ ఎంటర్ప్రిన్యూర్స్, గ్రామీణ పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి అని చెప్పేసి. మరి ఆ గ్రామోద్యంని ఎప్పుడు లాంచ్ చేశారంటే మనం చెప్పాం జూలై 13న లాంచ్ చేశారు. అయితే మనం క్లియర్గా చెప్పాం నాబార్డ్ అనేది 12th జూలై 1982లో నాబార్డ్ ఏర్పాటైందండి. 12th జూలై 1982. మరి 13th నాబార్డ్ ఫౌండేషన్ డే ఆ రోజు ఎట్లా అవుతుంది అంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా ఒక సంస్థ ఏర్పాటైనప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు కాకపోతే రేపు కూడా లాంచ్ చేస్తూ ఉంటారు. ఈరోజే లాంచ్ చేయాలని ఏం లేదు కదండి. కానీ నాబార్డ్ ఫౌండేషన్ డే అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసినా కూడా ఎక్కడా కూడా నాబార్డ్ అనేది 1982లో ఏర్పాటైంది అన్నాడు. ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదండి. మీరు ఎక్కువ థింక్ చేయొద్దండి. ఎకానమీలో నాబార్డ్ అనేది ఒకవేళ అడిగినా 1982 ఇయర్ ఇస్తాడు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్, మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి. నాబార్డ్ అని టైప్ చేసి అఫీషియల్ వెబ్సైట్ అని పెడితే టైప్ చేస్తే హూ వీఆర్ అంటాడు. 1982లో ఏర్పాటైంది, డేట్ ఇవ్వలేదు. కానీ పిఐబిలో మీరు చూసుకుంటే 2025లో నాబార్డ్ 44వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేసుకునింది. అప్పుడేమో ఇక్కడ 12th జూలై అన్నాడు. అంటే మీరు మరీ ఎక్కువ ఓవర్గా థింక్ చేయొద్దండి. గ్రామోద్యంని నాబార్డ్ ఫౌండేషన్ డే సందర్భంగా లాంచ్ చేశారని అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి డేట్ ఇవ్వలేదు. ఇక్కడ పిఐబిలో 12th జూలై అన్నాడు. మరి 13th జూలై ఎందుకు లాంచ్ చేశారంటే ఏమో 2 రోజులు ఉత్సవాలు నిర్వహించినారేమో. ఎక్కువగా అనవసరమైన థింకింగ్ కూడా పెట్టుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయము. ఆ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయేమో, ఆ ఆనందోత్సవాలు లాంచ్ చేసింటారు. దానికి మనం లాజిక్ ఎత్తుక్కుంటూ పోతే అది బాగోదండి. ఇక నిన్న మనం రామాయపట్నం పోర్టు గురించి చెప్పాం కదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టుల విస్తరణ కోసం ఆర్థిక ప్రోత్సాహకానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి. రామాయపట్నం పోర్టు ప్రకాశం అన్నామండి. బట్ రామాయపట్నం పోర్టు ఒకప్పుడు
నెల్లూరు అని చెప్పాం మనము. ఫస్ట్ ప్రకాశం ఉండింది, తర్వాత నెల్లూరులోకి మెర్జ్ చేసినారు రామాయపట్నం పోర్టుని. అయితే డిసెంబర్ 2025లో మళ్ళీ ఆ రామాయపట్నం ప్రాంత పరిధిని ప్రకాశం పరిధిలోకి తీసుకుని వచ్చారండి. సో స్మాల్ కరెక్షన్, ఇలాంటివి ఏమైనా ఉంటే నేను చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ జిల్లాలు మండలాల పునర్విభజన జరిగినప్పుడు అక్కడ ఇక్కడ అవుతుంటాయి, ఇక్కడ అక్కడైతుంటాయి, రెండు చూసుకుంటాము. సో ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ అనేది యాక్చువల్లీ గుడ్లూరు మండలంలో ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అది, అంటే కొత్తగా వెరీ చేస్తూ ఉన్నారు, డీప్ సీ పోర్టు. సో ఇప్పుడు ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తుంది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.